రక్షణకు నడుం బిగిద్దామన్న స్వామీజీ గర్రెపల్లి మహేశ్వర శర్మ. హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని గర్రెపల్లి మహేశ్వర శర్మ పిలుపునిచ్చారు. స్థానిక బ్యాంకు కాలనీ వరలక్ష్మి గార్డెన్లో ఆదివారం రోజు నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని, హిందువు మతతత్వవాది కాదని ఆయన తెలిపారు. మతం వేరు, ధర్మం వేరు అని పేర్కొన్నారు. హిందువుగా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని తెలుసుకొని ఆచరించాలని వివరించారు. కుటుంబం నుండి పరివర్తన కొరకు మహిళలు పాటుపడాలని కోరారు. దేవాలయాలను శక్తివంతము చేయాలన్నారు. హిందువులు కులాల వారీగా విభజించబడడం హేయమని, హిందువులు సమైక్యంగా కలిసి జీవించాలన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ బుర్లా దక్షిణామూర్తి మాట్లాడుతూ దేశంలో హిందూ సంఘటన అవసరమని చెప్పారు. హిందువులు స్వాభిమానం, దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి సంస్థ ఆర్ఎస్ఎస్ అని దేశభక్తులను తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా చేస్తుందని వివరించారు. మరొక మహిళా వక్త మంజుల మాట్లాడుతూ పంచ పరివర్తనతో కుటుంబంలో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కుటుంబ జీవన విలువలు, సామాజిక సమరసత, స్వదేశీ పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు అందరము పాటించాలని పేర్కొన్నారు. సమ్మేళనంలో పాఠశాల విద్యార్థులచే వేయబడిన నాటికలు, సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నవి. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో భక్తులతో సమ్మేళనం ఆద్యాంతం ఆనందంగా కోలాహలంగా జరిగింది. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ చొక్కారపు రాము, ఆనందం రామస్వామి, వివిధ గ్రామాల నుండి హిందూ భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. బ్యాంక్ కాలనీ మెహర్ నగర్ బస్తీ యొక్క హిందూ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి బస్తీల యొక్క పెద్దలందరూ, మాతలు అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళనం సందర్భంగా శుభాకాంక్షలు. మనం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చూసాం. అలాగనే ఇద్దరి యొక్క ప్రసంగాలు విన్నాం. మనం వీటన్నింటినీ కలిపితే దీన్ని మనం హిందూ సంస్కృతి అంటాం. మనం అందులో భాగమే ఇవన్నీ కూడా. ఇది బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనము చాలా విషయాలు చూస్తున్నాం, వింటున్నాం. మనకు దేవాలయాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, రకరకాల పనులు, పాటలు ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా ఉండాలంటే మన దేశం బాగుండాలి. ఈరోజు మనం వార్తలు వింటున్నాం. మన యొక్క ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. మన దేశానికి అది చాలా దూరంలో ఉన్నాయి. కానీ ఆ యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఉంది. అలాగనే ప్రపంచంలో ఎక్కడో జరిగిందని ప్రభావం మన మీద ఉన్నప్పుడు
మన దేశంలో జరిగేవి కూడా మన మీద ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా క్షేమంగా ఉండాలంటే మన ఇల్లు, భూములు, ఆస్తులు, వృత్తులు, వ్యాపారం, చదువులు, సంధ్యలు వీటన్నింటితో పాటు మన దేశం కూడా బాగుండాలి. ఎన్నో సంవత్సరాలు మనం విదేశీయులకు పరిపాలనలో ఉన్నాం. దాదాపు ఒక 1200 సంవత్సరాలు. మన మహేశ్వర శర్మ గారు చెప్పారు భారతదేశం యొక్క వైభవం ఏంటో. అలా ఎన్నో రంగాలలో మనం గతం అంతా కూడా మనకు చాలా వైభవమైనటువంటి గతం ఉంది. ప్రపంచంలో ఈ రోజున ఏమేమి యొక్క కొత్త కొత్త పరిశోధనలు జరుగుతున్నాయో ఆ పరిశోధనలు అన్నీ కూడా మన దేశంలో ఉంటున్నాయి. వాటి బీజం అంతా, వాటి విత్తనం అంతా మన దేశంలోనే ఉంటుంది. కానీ మన అందరి మనసులో ఏంటంటే మనకంటే బయటయే గొప్పగాని. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక పండ్ల పుల్ల ఉంటుంది మన దగ్గర, వేప చెట్టు పండ్ల పుల్ల. ఈ రోజున పండ్ల పుల్లలు అన్నీ మాయమైపోయినాయి. మనం పల్లెటూరులో చూస్తే రోజు 100 రూపాయలు పూజ చేసుకునే అవ్వ కూడా బ్రష్ చేసుకొని పేస్ట్ పెట్టుకొని వస్తూ ఉంటుంది. కానీ అదే అమెరికాలో ఆ యొక్క పండ్ల పుల్ల $10 ఒకటి అమ్ముతారు. అప్పుడు మనకు తెలుస్తుంది అప్పుడు పండ్ల పుల్ల ఇంత గొప్ప. అంటే మనకు పండ్ల పుల్ల అర్థం కావాలంటే అమెరికాలో అది $10 అమ్ముకోవాలి. ఈ మధ్యన కర్ణాటకకు సంబంధించిన ఒక మహిళ, ఆమె పేరు సుధా నారాయణమూర్తి, సత్యం కంప్యూటర్ యొక్క యజమాని. ఆమె 15 సంవత్సరాల క్రితము అమెరికా పోయింది. అమెరికా వెళ్తే ఆ యొక్క అమెరికా ఎయిర్పోర్ట్లో ఆమెను చాలా అవమానపరిచే పద్ధతిలో చెకింగ్ చేశారు. దాదాపు గంట సేపు చెకింగ్ చేసిన తర్వాత, చెకింగ్ చేయడం కాకుండా ఆమె యొక్క వేసుకున్న బట్టలను కూడా అవహేళన చేశారట ఆమెను. మళ్ళీ ఆమె 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికా పోయింది. ఆమెను ఒక పావు గంటలోనే పంపించారట. అంటే 15 సంవత్సరాల క్రితం ఎంత అవమానానికి గురైందో అంతకంటే ఆమెకి ఇప్పుడు ఒక ఘనమైనటువంటి స్వాగతం అమెరికాలో లభించిందట. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.